అధికారంలో ఉన్నాం, ఆడుతూ పాడుతూ గెలిచేస్తామనుకునే పరిస్థితి లేదు. 2 ఏళ్ల పాలనపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉంది. అది కొంతే ఉందో ఎంతో ఉందో బ్యాలెట్ దాకా వస్తే గానీ బయటపడేలా లేదు. అందుకే స్థానిక సంగ్రామం అధికార పార్టీకి సవాలుగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ఆ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇంతకీ ఏ జిల్లాలో పరిస్థితి ఇది? అధికార పార్టీకి అక్కడ అన్ని సవాళ్లు ఎదుర్కోవడానికి కారణాలేంటి? సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకే గెలుపు అవకాశాలుంటాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రూప్ తగాదాలు, అసంతృప్తి జ్వాలలు, మరోచోట భూముల లడాయిలతో పార్టీకి చిక్కులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో 3 సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవనేలా ఉన్నాయి పరిస్థితులు. రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ వేడి రగిలిస్తుంటే మంచిర్యాల జిల్లాలో మాత్రం పార్టీ అభ్యర్థులు గట్టెక్కేదేలాగనే ఆందోళనకర వాతావరణమే ఉంది. జిల్లాలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అధికార పార్టీకి సానుకూల సంతృప్తికర వాతావరణమైతే కనిపించడం లేదు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ భూముల పంచాయతీలు, రాజకీయ వివాదాలు పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశించి భంగపడడంతో ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు. అయినా బాధను మనసులో దిగమింగుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల వరదను పారిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారాయన. అయితే అధికార పార్టీ నేతల దందాలు, భూముల పైరవీలు, ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులు కాంగ్రెస్పై ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్కు ఉన్న మైనస్లను ప్లస్లుగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్షాలు. మంచిర్యాల జిల్లాలో పాగా వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై అపోజిషన్ పార్టీలు ఆరోపణ అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. ఇక బెల్లంపల్లి కాంగ్రెస్లో లుకలుకలు ఎక్కువయ్యాయి. గ్రూప్ తగాదాలతో పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నాయకులే కాదు ఎమ్మెల్యే పైన పెరిగిన వ్యతిరేకత పార్టీ కొంపముంచేలా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఉన్న ప్రజా ఆగ్రహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది. 2 ఏళ్లలోపే బెల్లంపల్లిలో కాంగ్రెస్కి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ వ్యవహార శైలిపై పార్టీ క్యాడర్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. వినోద్ పిఏలపై వరుస ఆరోపణలు పార్టీకి మరింత మైనస్ అయ్యాయనే చర్చ జరుగుతోంది. చెన్నూరులో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి అయ్యారన్న మాటే గాని అక్కడ పార్టీ పరిస్థితి పెనమ్మించి పొయ్యిలో పడ్డట్టే ఉంది. బీఆర్ఎస్ నుంచి చేరికల నేపథ్యంలో మొదలైన విభేదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అంటున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నేతలు, కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంతో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడ్డం బ్రదర్స్ వ్యవహార శైలితో కాంగ్రెస్ ఎదురీదాల్సి వచ్చేలా ఉంది. మంచిర్యాల జిల్లాలోని 3 ఎమ్మెల్యేల మధ్య రాజకీయ విభేదాలకు అద్దం పట్టాయి ఇటీవలి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలు. 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. రుణమాఫీ వ్యవహారంలో మొదలైన వ్యతిరేకత యూరియా కొరతతో తీవ్రస్థాయికి చేరింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో కాంగ్రెస్కి పట్టం కడితే ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే నియోజకవర్గాల్లో పార్టీని చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యేలు తమ నిర్వాకాలతో మరింత వ్యతిరేకత తెచ్చిపెడుతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత పనుల్లో మునిగి తేలుతూ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా కొందరు ఎమ్మెల్యేలు చుట్టపు చూపుగా వస్తున్నారు. వీకెండ్ రాజకీయాలు చేస్తూ హైదరాబాద్కే పరిమితం కావడం పార్టీకి పరేషాన్ తెచ్చిపెడుతోంది.
నిజానికి జూన్ జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్యారంటీలు హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సొంత సర్వేలు తేల్చి చెప్పడంతో ఎన్నికల నిర్వహణ విషయంలో తటపటాయిస్తూ వచ్చింది. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉందనే సంకేతాలు రావడంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది రేవంత్ సర్కార్. సెప్టెంబరు నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో అనివార్యంగా ఎన్నికలకు సిద్ధమైంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత దెబ్బ కొడుతుందని భయపడుతుంటే జిల్లాలో ఎమ్మెల్యేల వ్యవహారంతో అసలుకే మోసమొచ్చేలా ఉంది. గెలిపిస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటామన్న ఎమ్మెల్యేలు బాణానికి కూడా దొరకడం లేదు. నియోజకవర్గాలు రూపురేఖలు మార్చేస్తామని నమ్మబలికిన నాయకులు పనైపోగానే ప్లేటు ఫిరాయించేశారు. ఇవన్నీ బేరీజు వేసుకుంటే అంతిమంగా కాంగ్రెస్ ఈ స్థానిక సమరంలో ఎదురీదాల్సి వచ్చేలా కనిపిస్తోంది. అగ్రనాయకత్వం సవాలుగా తీసుకున్న క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహారం మాత్రం నిండా మునిగాక చలే లేదన్నట్టుంది. మరి స్థానిక పోరులో పరువు నిలబెట్టుకునేలా నేతలకు అధికార పార్టీ ఎలా దిశానిర్దేశం చేస్తుందో, వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.